హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. సో ఇవాళ టేస్టీ అండ్ స్పైసీ బిర్యానీ రెసిపీని షేర్ చేస్తున్నాను. సో చాలా డేస్ నుంచి చాలా మంత్స్ నుంచి నాకు వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి అండ్ యూట్యూబ్లో కామెంట్స్ వస్తున్నాయి చికెన్ బిర్యానీ రెసిపీని చూపించండి అని. సో నేను ఇప్పుడైతే ప్రాపర్గా చూపిస్తున్నాను. సో అన్నీ డీటెయిల్డ్గా చెప్తాను, బట్ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. సో ఈ మ్యారినేట్ ఎలా చేసుకోవాలని చెప్పేసి మొత్తము టెక్స్ట్ వేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఈ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి మనకి ముందు చికెన్ కావాలి కదా. సో నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. మనం ఎప్పుడు కూడా బిర్యానీకి ఒకటే క్వాంటిటీ రైస్ కానీ చికెన్ కానీ ఒకటే క్వాంటిటీ తీసుకున్నామంటే కనుక టేస్టీగా డెలిషియస్ ఉంటుంది. సో నేను కేజీ చికెన్ తీసుకున్నాను. సో శుభ్రంగా చికెన్ వాష్ చేసుకున్న తర్వాత చికెన్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడేమో ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకోవాలి అండ్ ఒక పెద్ద సైజు టొమాటో 1 తీసుకోవాలి, 2-3 పచ్చిమిర్చి తీసుకోవాలి. సో ఆయిల్లోకి మనము 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము దినుసులు వేసుకోవాలి. దినుసులు ప్యాకెట్ ఉంటుంది కదా. సో ఆ దినుసులు వేసుకొని ఆ దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఈ టొమాటోస్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఈ చికెన్ వేసుకోవాలన్నమాట. ఈ చికెన్ వేసుకొని మొత్తానికి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకున్నామంటే మనకి చికెన్లోని వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా. సో చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ ఇక్కడే 50% చికెన్ ఇక్కడే ఉడుకుతుందనమాట. అండ్ కొంచెం ఫ్రై అయినట్టు ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనము రైస్ తీసుకోవాలన్నమాట. ఇదైతే ముందు మనము ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలి రైస్. సో కుక్కర్లో కాబట్టి 10 నిమిషాలు నానితే సరిపోతుంది. మనము చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా. సో మనం ఎప్పుడైతే ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేసుకుంటామో ఆ టైంలో మనం రైస్ నానపెట్టుకున్నామంటే సరిపోతుంది. నాకు 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయింది కాబట్టి నేను 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎసరు పోసాను. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ వేసి ఇక మనం ఇందులోకి నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఇక మనము కొత్తిమీర, పుదీనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అండ్ తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఎసరులోకి. సో నేను అదే ఉప్పు చూస్తున్నాను ఎలా ఉంది. సో నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో అందుకని నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఫ్లేమ్ని అలాగే ఉంచి తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి వేడి స్పైసీ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో నాకు మధ్యలో కొంచెం విజిల్ ప్రాబ్లం అయ్యి రాలేదు. సో అందుకని నేను విజిల్ కదిలించాను. అండ్ ఇక్కడేమో నేను రైతా చేస్తాను. సో క్యారెట్ తురిమి వేసాను అండ్ ఇక్కడేమో ఆనియన్స్ వేస్తున్నాను. యాక్చువల్లీ పచ్చిమిర్చి ఏమో కొంచెం మంట అని తినరు, అందుకే నేను పెరుగు చట్నీలో పచ్చిమిర్చి వేయలేదు. సో ఇక ఆనియన్స్ అండ్ క్యారెట్ తురుము వేసాను. ఇక తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట. అండ్ కొత్తిమీర కూడా వేయలేదు, ఎందుకంటే కొత్తిమీర నాకు ఇష్టం ఉండదు కాబట్టి వేయలేదు. సో ఇలా 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా అలాగే వదిలేసేయాలి. తర్వాత ఇలా మూత తీసి చూసామంటే మనకి పర్ఫెక్ట్గా మనకి చాలా టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయింది. సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. డెలిషియస్ బిర్యానీని మీరు తినచ్చు. మనకి బయట రెస్టారెంట్స్లో కూడా ఇంత టేస్ట్ రాదు. సో నేను డెఫినెట్గా చెప్తున్నాను, మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి.